ఈవినింగ్ అవ్వగానే టీ లవర్స్ అందరికీ టీ తాగాలనిపిస్తుంది కదా. నేను కూడా అంతే, ఈవినింగ్ అవ్వగానే టీ పడాలి, లేదంటే హెడేక్ వస్తుంది. టీ విత్ బిస్కెట్ అయితే తినేసిన తర్వాత మా పాపకైతే ఇయర్ క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ వీక్లీ ట్వైస్ అయినా నేను ఇయర్ బడ్ కి కొంచెం ఆయిల్, ఏదైనా ఒక ఆయిల్ అయితే అప్లై చేసేసి ఇయర్ మొత్తం బయట క్లీన్ చేస్తాను, లోపలైతే పెట్టనులేండి. ఈ లోపు అయితే మా తమ్ముడు కాల్ చేసి గుడ్ న్యూస్ చెప్పాడండి. అదేంటో అనుకోకండి, నా అడాప్టర్ వచ్చిందని షాప్ ఓనర్ కాల్ చేసి చెప్పాడంట, వెళ్ళి తీసుకొచ్చాడు. దానికి అంత హ్యాపీగా ఫీల్ అవ్వాలా అని అనుకోకండి. అయినా ఛార్జర్ లేకుండా ఫోన్ ఎలా యూజ్ చేస్తాను చెప్పండి. అందుకే ఫోన్ కొన్నప్పటికంటే ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఏం కర్రీస్ తినాలనిపించలేదండి, కొంచెం కారంగా ఏమైనా తినాలనిపించింది. కొంచెం కోల్డ్ అయినట్టుంది, అందుకే కారం రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, వేడివేడి అన్నంలో కారం, ఉప్పు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని తింటే ఆహా అమృతమే అండి. పక్కన ఉల్లిపాయ ముక్క పెట్టుకొని తింటే కూడా ఇంకా సూపర్ ఉంటుందండి. ఎప్పుడు చికెన్ మటనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేయండి.